రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది. రైతు భరోసా అమలు విధి విధానాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది. రైతు భరోసా అమలు విధి విధానాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు, సచివాలయంలో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటుగా వ్యవసాయ శాఖ అధికారులు హాజరయ్యారు. ఇందులో ప్రధానంగా రైతు భరోసా అమలు కోసము అవసరమైనటువంటి విధి విధానాల మీద చర్చ చేస్తా ఉన్నారు. ఈ వచ్చే సంక్రాంతి పండుగ నుంచి, సంక్రాంతి తర్వాత నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. గత ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గతంలో ఉన్నటువంటి రైతు బంధు స్థానంలో రైతు భరోసా తీసుకొస్తామని చెప్పారు. ఎకరానికి 7,500 రూపాయలు రైతు భరోసా ఇస్తామన్నారు. సో ఆ పథకాన్ని ఈ సంక్రాంతి నుంచి అమలు చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. సో అందుకోసము విధి విధానాలు ఖరారు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని బట్టి విక్రమార్క నేతృత్వంలో ప్రభుత్వం వేసింది. సో ఆ సబ్ కమిటీ ఈ రోజు సమావేశమై విధి విధానాలపైన చర్చిస్తా ఉంది. అయితే గతంలో ఈ విధి విధానాల విషయంలో అనేక ఆరోపణలు, విమర్శలు వచ్చాయి గతంలో ఉన్నటువంటి రైతు బంధు పైన. ఎందుకంటే అప్పట్లో సాగు చేయనటువంటి భూములకు కూడా రైతు బంధు ఇచ్చారని చెప్పి కొండలు, గుట్టలు, వాగులు, వంకలతో పాటుగా ఎవరైతే వెంచర్లు వేసి ఫ్లాట్లను అమ్ముకున్నారో వారికి కూడా రైతు బంధు ఇచ్చారు. దానివల్ల దాదాపుగా రాష్ట్ర ఖజానా నుంచి 20,000 కోట్ల రూపాయలకు నష్టం జరిగింది, అనర్హుల ఖాతాల్లోకి వెళ్ళింది. సో వాటన్నింటినీ కూడా సరి చేసి సాగు చేసే ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. మొన్న ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీనిపైన చర్చించి శాసనసభ సభ్యుల అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. అంటే రైతులకి, అసలైనటువంటి రైతులకు నష్టం జరగకుండా, అసలు వ్యవసాయం చేయనటువంటి రైతులకి ఖాతాల్లోకి డబ్బులు వెళ్లకుండా, అంటే పాడుబడ్డటువంటి బీడులుగా ఉన్నటువంటి భూములకు ఇవ్వకుండా, అదేవిధంగా ఫ్లాట్లు చేసి, వెంచర్లు చేసి అమ్మినటువంటి వాటికి కూడా ఇవ్వకుండా ఏ విధమైనటువంటి విధి విధానాలు ఖరారు చేయాలి అనేటువంటి దానిపైన ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీ చర్చిస్తా ఉంది. వీరు విధి విధానాలను ఖరారు చేసి ఆ రిపోర్ట్ ని ప్రభుత్వానికి అందజేస్తే, ముఖ్యమంత్రికి అందజేస్తే, సో రేపు జరగబోయేటువంటి కేబినెట్ సమావేశంలో ఆ విధి విధానాలకు ఆమోదించి ఆ తర్వాత రైతు భరోసా అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ నర్సింగ్రావు.